Hi friends, welcome to Government Jobs Portal. ఓకే, సో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని మనకి కొన్ని పోస్టులు పడ్డాయన్నమాట. ఓకే, సో ఏంటంటే చూడండి ఎక్కడెక్కడ పడ్డాయో చూద్దాం, ఏ ప్లేసెస్లోని. ఓ అక్కడ ఏం పడిందంటే అసలు ఎస్వి వేద పాఠశాలలోని, ఓకే, ఎక్కడెక్కడంటే కేసరగుట్ట, చిలుకూరు, భీమవరం, విజయనగరం, నల్గొండ అండ్ కోటప్పకొండ. ఓకే, సో ఈ ఏరియాస్లో వేద పాఠశాలలోని మనకి నోటిఫికేషన్ అనేది పడిందనమాట. సో ఏంటంటే జాబ్ వచ్చేసి అధ్యాపక. ఓకే, అధ్యాపక జాబ్ ఆన్ సంభావన బేసిస్. ఓకే, సో సంభావన బేసిస్ మీద స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి అధ్యాపక జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే అసలు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో, ఓకే, వాళ్ళు తప్పకుండా సరే ఏం చేయాలంటే మొత్తం పర్టికులర్స్, కంప్లీట్ పర్టికులర్స్ ఏంటి, ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అండ్ ఫోటో కాపీ అటెస్టేషన్ చేయించాలి. ఓకే, అటెస్టేషన్ గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేవి మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా. ఓకే, సో ఇవన్నీ ఎక్కడికి పంపించాలంటే చూడండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్విఐ హెచ్విఎస్ టిటిడి తిరుపతి, శ్వేతా బిల్డింగ్, చంద్రగిరి రోడ్, తిరుపతి. ఓకే, సో ఈ అడ్రస్కి మొత్తం ఇవన్నీ వీళ్ళు చెప్పిన ఇక్కడ డీటెయిల్స్ మొత్తం అన్ని పర్టికులర్స్ మొత్తం ఫోటో కాపీ అటెస్టేషన్తో సహా అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో సహా మొత్తం అన్నీ పంపించాలి. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏ డేట్లో పంపించాలంటే జూన్ 25 కల్లా కంపల్సరిగా మీ డీటెయిల్స్ పర్టికులర్ అనేవి అన్నీ పంపించాలి, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్తో సహా. ఓకే, సో ఒకసారి చూద్దాం మనం ఏంటి కావాలో, అసలు ఏంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఈ జాబ్కి. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనకి ఆ కవర్ మీద, అప్లికేషన్ కవర్ మీద, ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ అధ్యాపక అని పైన హెడ్డింగ్ పెట్టారనమాట. ఓకే, కంపల్సరీగా ఆ కవర్ మీద పెట్టాలి హెడ్డింగ్ అనేది. ఓకే, సో మరి ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేద పండిట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ హిందూ రిలీజన్ ఓన్లీ మాత్రమే వాళ్ళు మాత్రమే ఇందులోని జాబ్కి అప్లై చేయగలరు అనమాట. ఓకే, సో ఒకసారి మనం ఉన్న వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడండి, వేద సంస్కృత్ పాఠశాల కేసరగుట్టలో వచ్చేసి కృష్ణ యజుర్వేదం, అలాగే శైవ అగమం. సో ఇవన్నీ ఉన్నాయి మనకి, ఒక 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2 జాబ్స్ ఉన్నాయి. అలాగే చిలుకూరులో ఒక 2 ఉన్నాయి. అలాగే విజయనగరంలో 4, 3, 7, 8, 9, 10, 12 ఉన్నాయి. ఓకే, అండ్ కోటప్పకొండలో ఒక 3 ఉన్నాయి. అండ్ నల్గొండలో ఒక 2 ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ జాబ్ డీటెయిల్స్ అనమాట. అండ్ భీమవరంలో చూస్తే కూడా అక్కడ ఒక 7 ఉన్నాయి అనమాట. ఓకే, సో ఒకసారి అసలు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ జాబ్కి. సో చూడండి, క్వాలిఫికేషన్ ఏంటంటే వేదం. ఓకే, ఆల్రెడీ అక్కడ చూసుకున్నాం, వేదం, అగమం, పౌరహిత్యం. సో ఇవన్నిటికీ జాబ్స్ ఉన్నాయి. సో వాటికి కావాల్సిన కంపల్సరీగా వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అనమాట. ఒక్కొక్క రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. ఇవి వాళ్ళు చదివి ఉండాలి. ఓకే, ఫుల్ పోర్షన్ చదివి ఉండాలంట. సంహిత, సామవేదం, అలాగే ఋగ్వేదం, యజుర్వేదం ఇవన్నీ కూడా చదివి ఉండాలి, వేదం. అలాగే అగమం చూసుకుంటే సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలంట ఒక్కొక్క రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఓకే, అలాగే పౌరహిత్యం, అలాగే సాంస్క్రిట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయి ఉండాలంట శాస్త్రాలోని. ఓకే, సో అలాగే కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. కేర్ టేకర్స్కి వచ్చేసి 15,000 per month వస్తుంది శాలరీ. అలాగే సంభావన వచ్చేసి మిగతా వాటికి, కేర్ టేకర్స్ కాకుండా మిగతా వాటికి అన్నిటికీ 18,000 రూపీస్ per month అనమాట శాలరీ వచ్చేసి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ మీరు ఎవరైతే ఈ కోర్సెస్ ఆల్రెడీ మీరు చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఏజ్ లిమిట్ చాలా ఎక్కువ ఉంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ
ఎవరన్నా ఆల్రెడీ ఈ కోర్సెస్ ఎవరైనా చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.